ఎవరైతే ఒంటి కాలు మీద 10 సెకండ్లు ఏ ఇబ్బంది లేకుండా, ఏ స్ట్రగుల్ లేకుండా నిలబడగలుగుతారో వాళ్ళకి కోఆర్డినేషన్ బాగుంది. వాళ్ళు ఎక్కువ కాలం ఆరోగ్యంగా 60 సంవత్సరాలు పైబడిన కానీ 70 సంవత్సరాలు పైబడిన తర్వాత కూడా ఆరోగ్యంగా జీవిస్తారని ఒక ఇండికేషన్ అనమాట. ఎందుకంటే కోఆర్డినేషన్ బ్యాలెన్స్ని సూచిస్తుంది. ఈ ఒంటి కాలు మీద ఎక్కువసేపు నిలబడగలగటం. ఎందుకంటే అది కోఆర్డినేషన్ అంటే నర్వస్ సిస్టమ్, ముఖ్యంగా బ్రెయిన్ బాగుందని, అలాగే మజిల్స్ కూడా స్ట్రెంగ్త్గా ఉన్నాయని, కార్డియోవాస్కులర్ సిస్టమ్ కూడా బాగుందని, ఓవరాల్ హెల్త్ బాగుందని సూచిస్తుంది. ముఖ్యంగా చాలామంది ఒంటి కాళ్ళ మీద నిలబడలేకపోవడం జరుగుతూ ఉంటుంది 60-70 సంవత్సరాలు పైబడిన తర్వాత. ముఖ్యంగా యోగా చేసేవాళ్ళు కానివ్వండి, రెగ్యులర్గా వాకింగ్ చేసేవాళ్ళు బాగానే ఉండగలరు. కొంతమంది ఈ ఈ ఇబ్బందికి గురవుతూ ఉంటారు ఒంటి కాళ్ళ మీద నిలబడటానికి. సో బ్యాలెన్స్ లేకపోతే ఏమవుతుంది, వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంట్లో కూడా వాళ్ళు నడక కూడా చాలా మంచాలు కానీ కుర్చీలు కానీ పట్టుకొని నడిచే అవకాశం ఉంటుంది. సో బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా బ్యాలెన్స్ లేకపోతే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడిపోయి ఇంజురీస్ వచ్చి అనారోగ్య పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బ్యాలెన్స్ అనేది కూడా మన ఓవరాల్ హెల్త్ని ఎక్కువ సూచిస్తుంది. ఎక్కువ కాలం ఆరోగ్యంగా 70 సంవత్సరాలు పైబడిన తర్వాత ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండగలుగుతారనేటువంటి ఇండికేషన్ తెలియజేస్తుంది. కాబట్టి బ్యాలెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా కొంతమంది ఎక్సర్సైజులు ఉంటాయి. చిన్నగా యోగా లాంటిది ప్రాక్టీస్ చేయడం, లేక ముందుగా మునేళ్ల మీద నడుస్తూ ఉంటే ప్రాక్టీస్ చేయడం, అలాగే హీల్స్ మీద అంటే మడాల మీద రావడం, ఇలా చేయటం వల్ల నర్వస్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది, మజిల్ స్ట్రెంగ్త్ అవుతాయి. తద్వారా బ్రెయిన్ ఫంక్షన్ కానివ్వండి, కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఈ ఒంటి కాలు మీద నిలబడటం అనేది కూడా ఒక ప్రాక్టీస్ చేయాలని చెప్పి తెలుసుకోగలగాలి.